తెలుగు ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం అమెజాన్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం ప్రాపర్గా. దాంతోపాటు ఈకేవైసీ చేసుకుంటే మనకు అమెజాన్లో మనకు పే లెటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 25,000 ఉంది. 25,000 ఉంటే నాకు 25,000 నుంచి 30,000, 35, 40,000 వరకు అయితే నాకు ఇంక్రీజ్ అవుతుంది. మనకున్న పే లెటర్ 25,000 నుంచి 40,000 వరకు ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో అర్థం కాదు మీకు మళ్ళీ. ఓకేనా, మనం ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాము. మేము ఈకేవైసీ చేసుకోముందు మీ ముంగట కనుక పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అయితే దగ్గర పెట్టుకోండి. ఓకే, అమెజాన్ పే లెటర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీ మొబైల్ ఉన్న అప్లికేషన్ ఓపెన్ చేసి పే బిల్ సెండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి కొంచెం. ఇక్కడ అప్గ్రేడ్ నౌ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినాక అప్లోడ్ కేవైసీ డాక్యుమెంట్ దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి పాన్ కార్డు ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చేసాను. పాన్ కార్డు ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి అగ్రీ పైన. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వీడియో కేవైసీ అని చెప్పిందిగా, వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. వీడియో కేవైసీ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకోవాలా. లొకేషన్ మీరు ఆన్ చేసుకోండి ఒకసారి, మీ మొబైల్ ఉన్న లొకేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీడియో కేవైసీ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేస్తే మనకు ప్రాసెసింగ్ అవుతుంది. నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు మీకు డిస్ప్లే కనబడకపోవచ్చు, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. చూడండి ఇక్కడ వెరిఫై ఆధార్ అని చెప్పింది, వెరిఫై విత్ డిజిలాకర్ అని చెప్పింది కదా. ఇక్కడ డిజిలాకర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క డిజిలాకరు ఆధార్ నెంబర్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీకు చెప్తాను. 6121 ఆధార్ కార్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి అమెజాన్ పే అని చెప్పింది కదా, ఇక్కడ మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మన మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజిలాకర్ అని చెప్పి వస్తుంది. చాలామందికి గుర్తుండకపోవచ్చు, దానికోసం సింపుల్ ఇక్కడ పార్గడ్ సెక్యూరిటీ పిన్ అని చెప్పింది కదా, పార్గడ్ చేయండి. పార్గడ్ చేస్తే మనకు కొత్త డిజిలాకర్ అయితే సెట్ చేసుకోవచ్చు. పార్గడ్ పిన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డేట్ ఇవ్వాలన్నమాట. డేటు అండ్ మంత్ అండ్ ఇయర్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చేసేయండి మీరు. ఓకేనా, అన్నీ కరెక్ట్గా ఇచ్చేసేసి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సెట్ యువర్ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ అంటే కొత్తగా ఒక పిన్ పెట్టుకోండి. 6 డిజిట్ అయినా సరే 4 డిజిట్ అయినా సరే. నేను ఇక్కడ నా ఒక మొబైల్ నెంబర్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఏదైనా సరే మీకు గుర్తుండేటట్టుగా పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా అడిగితే ఇచ్చారు. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఇవన్నీ మనం ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ ఆధార్ కార్డు ఇవన్నీ కాకుండా ఓన్లీ కింద అలో అని చెప్పింది కదా, అలో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడైతే మీకు అవసరం లేదు ఇవన్నీ వెరిఫికేషన్ ఇవన్నీ ఏం చేయగలదు, ఎలా ఉన్నదో అలాగనే ఉండినాయండి. అండ్ ఓకేనా, అండ్ ఇక్కడ అలో పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ చూద్దాం ఎలా వస్తుందో. చూడండి ఇక్కడ అండ్ క్యాప్చర్ ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్, ఆధార్ కార్డ్ అయితే వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ మాకు మీరు చేసే వర్క్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. సాలరీసా, సెల్ఫ్ ఎంప్లాయా, లేకుంటే ఇంకేదైనా స్టూడెంటా. నేనైతే సాలరీస్ అని చెప్పి సెట్ చేస్తాను. కాకపోతే అలా చేయగానే ఎప్పుడైనా సరే మీరు జెన్యున్గా చెప్పండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, స్టూడెంట్ ఇంకేదైనా అయితే అదే చేయండి. కాకపోతే నేనైతే సాలరీ అని చెప్పి ఇచ్చేస్తాను. మీరు మాత్రం అలా ఇవ్వకండి. మీరు మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అని ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ మా ఇన్కమ్ ఎంత 1 ఇయర్లో 0 to 10 లాగా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ సాలరీస్ ఇచ్చినాం కాబట్టి ఇలాగే పడుతుంది. ఇక ఇచ్చేసేయండి, పర్వాలేదు. ఇచ్చేసి ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ చూడండి ఆధార్ కార్డు కావాలి మనకు. ఇక్కడ పక్కపండి స్టూడియో మొత్తం రెడీ ఉండాలి మనకు బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు మనకు మ్యాక్సిమం అయితే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇవన్నిటి మీద మీరు టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ మీరు ఇక్కడ ఐఎమ్ రెడీ అని చెప్పింది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్ హిందీ 2 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. మీకు హిందీ ఇంగ్లీష్ నాకు ఎట్లాగో ఇంగ్లీష్ రాదు కాబట్టి హిందీ నాకు వస్తుంది ప్రాపర్గా. హిందీ పైన క్లిక్ చేసి స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేస్తే మనకు అప్పుడప్పుడు లైన్ లేకపోతే కొంచెం డిస్టర్బ్ అయింది. మా వైపు ఇది, అందుకోసం మా వైపు తోటి నేనైతే ఈ యొక్క వీడియో కేవైసీ చేపిస్తున్నాను. ఓకేనా, నాది కాదు, మొత్తం అంతా మన ఛానల్ అంతా మనది, కానీ ఈ యొక్క అమెజాన్ అప్లికేషన్ మా వైపు నెంబర్ పైన ఉంది కాబట్టి నేను మా వైపు తోటి అయితే నేను ఈ యొక్క కేవైసీ అయితే చేపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే నీకు వినబడదు, స్క్రీన్ రికార్డింగ్ చేసినా కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎలా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆ పాన్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు చూపించమంటుంది.
చూపిస్తూ చూపిస్తున్నాను కానీ కాకపోతే దానికి నామినేషన్ ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఎందుకంటే ఒరిజినల్ కానీ కాకపోతే నామినేషన్ వేసి చెప్పి మంచి కవర్ చేస్తున్న వేళగా కాకపోతే మీరు మాత్రం ఒరిజినల్ కార్డు ఒరిజినల్ది ఇట్లా ఉంటాయి కదా మందం అది మాత్రమే చూపించండి. అండ్ మన పేరు అడుగుతుంది, ఒక నెంబర్ ఉంటుంది కదా స్క్రీన్ పైన, ఈ యొక్క 8267 చెప్పి నెంబర్ వస్తాయి, చెప్పండి అంటే చెప్పింది మా వైపు. చెప్పిన తర్వాత ఇంకా అదే నామినేషన్ గురించి అడుగుతుండు. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతుండు. దానికి మీకు ఆల్రెడీ మీకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తే మీకు ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పాన్ కార్డ్ ఉంది కదా, పాన్ కార్డ్ ఫోటో బ్యాక్ కెమెరా పెట్టేసి ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాను నేనే ఇక్కడికి వెళ్ళి, మీరు ఓన్లీ కెమెరా పెట్టేసేయండి బ్యాక్ కెమెరా అని చెప్పి అంటారు. ఇప్పుడు కొద్దిగా చూడండి, బ్యాక్ కెమెరా తోటి మనకు ఒక పాన్ కార్డ్ అనేది క్యాప్చర్ చేస్తారు, వాళ్ళే క్యాప్చర్ చేసుకొని తీసుకుంటే క్యాప్స్ అయిపోతుంది. అండ్ జస్ట్ వెయిట్ చేయండి. చూడండి ఇలా మనకు సేమ్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇట్లా స్టెబిలైజ్ అవుతుందని చెప్పి మనకు కింద పెట్టి తీయమంటున్నాడు. ఫ్రెండ్స్ ఇలా మనకు క్యాప్చర్ అయిపోయిన తర్వాత మన ఒక బ్యాక్ పాన్ కార్డు అండ్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు, తెలిసినాయే, కంగారు పడద్దు. హిందీ వచ్చే వాళ్ళని కానీ లేకుంటే ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి మాత్రం ఈ యొక్క పక్కన పెట్టుకోండి, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయిపోతుంది. థ్యాంక్ యూ. మనకైతే సక్సెస్ఫుల్గా 4 అవర్స్లో మనకు కేవైసీ అయిపోతుంది. అండ్ మన స్కోర్ మంచిగా ఉంటే మనకు క్రెడిట్ స్కోర్ అంటే పేరెంటర్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. దాంతోపాటు మనకు మంచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ కంప్లీట్ కేవైసీ స్టెప్ 4 అవర్స్ స్టేటస్లో మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది. అండ్ ఇలా మనమైతే అమెజాన్ ఈ యొక్క కేవైసీ అయితే చేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ పక్కన అయితే 24,000 అయితే నాకు ఇప్పుడు ఇప్పటికే పే లెటర్లో ఉన్నది.